నమస్కారం. ఈరోజు మనం మన వంటగదిలోనే ఉండే రెండు చాలా సాధారణమైన కూరగాయల గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటిలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగే ఉన్నాయట. అవేంటో చూద్దామా? ఒక మామూలు దుంప కూరగాయ. దాన్ని సహజ వయాగ్రా అని పిలవచ్చని ఎవరైనా చెప్తే నమ్ముతారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మనం రోజూ చూస్తూ పెద్దగా పట్టించుకోనొక కూరగాయ వెనక ఉన్న ఈ ఆసక్తికరమైన విషయమేంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు మనం వంటింట్లో ఉండే పదార్థాలే మనకు ఎలా మందుల్లా పనిచేస్తాయో చూస్తే ఆశ్చర్యపోతాం. అందులో మొదటిది ఈ ఊహించని నివారణలు. సో ఆ పేరెందుకొచ్చిందంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణముంది. బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ మన శరీరం దాన్ని నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. వయాగ్రా లాంటి మందులు కూడా దాదాపు ఇలాగే పనిచేస్తాయి. అదన్నమాట సంగతి. సరే, ఈ ఒక్క ప్రయోజనమే కాదు, అసలు ఈ కూరగాయలు మన రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేవి ఈ రెండింటి గురించే. ఒకటి బీట్రూట్, మంచి మట్టి వాసనతో తియ్యగా ఉంటుంది. రెండోది కాకరకాయ, చేదుగా ఉంటుంది. పేర్లు వేరు, రుచులు వేరు, కాని గుండె ఆరోగ్యానికి రెండూ చేసే మేలు మాత్రం దాదాపు ఒకటే. ఆశ్చర్యంగా ఉంది కదూ. రక్తపోటును తగ్గించడంలో ఈ రెండూ భలే పనిచేస్తాయి, కాని వాటి పద్ధతులు వేరు. బీట్రూటేమో మనం ముందే చెప్పుకున్నట్టు నైట్రిక్ ఆక్సైడ్ ద్వారా రక్త నాళాలను వెడల్పు చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇక కాకరకాయ విషయానికొస్తే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న అదనపు సోడియంను బయటకు పంపి బీపీని అదుపులో ఉంచుతుంది. అంటే ఒకటి ఫ్లోని పెంచుతుంది, మరొకటి బ్యాలెన్స్ చేస్తుంది. ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. పరిశోధకులు ఏం కనుగొన్నారంటే రోజూ ఒక 500 గ్రాముల బీట్రూట్ తింటే చాలు, కేవలం 6 గంటల్లోనే బీపీలో తేడా కనిపిస్తుందట. ఎంత వేగంగా పనిచేస్తుందో చూడండి. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. బీట్రూట్ ఎర్రగా ఉంటుంది కాబట్టి రక్తం బాగా పడుతుంది, రక్తహీనత పోతుంది అని అనుకుంటాం. అది నిజం కాదు. అసలు విషయం దాని రంగులో లేదు, దానిలో ఉండే ఐరన్ కంటెంట్లో ఉంది. ఈ ఐరన్ మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోటినిన్ ఏర్పడటానికి చాలా అవసరం. సో కారణం రంగు కాదు, పోషకం. సరే, ఇప్పుడుదాకా గుండె, రక్త ప్రసరణ గురించి మాట్లాడుకున్నాం. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. మన శరీరంలో షుగర్ లెవెల్స్, మన ఎనర్జీ, చివరికి మన చర్మం మీద కూడా ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఇవి రెండూ చాలా మేలు చేస్తాయి, కాని మళ్ళీ ఇక్కడ కూడా వాటి దారులు వేరు. బీట్రూట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల తీయగా ఉన్నా కూడా చక్కెరను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. అదే కాకరకాయ అయితే రక్తంలో ఉన్న చక్కెరను కణాలు వేగంగా తీసుకునేలా చేస్తుంది. అంటే ఒకటి చక్కెరను కంట్రోల్ చేస్తే మరొకటి చక్కెరను తగ్గిస్తుంది. భలే ఉంది కదా. ఇక ఎనర్జీ విషయానికొస్తే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మన స్టామినా అంటే మన శక్తి ఏకంగా 16% వరకు పెరుగుతుందట. దీనికి కారణం శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందడమే. ఈ ఆక్సిజన్ పెరగడమనేది కేవలం శరీరానికే కాదు, మన మెదడుకు కూడా చాలా మంచిది. మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో వచ్చే మతిమరుపు అంటే డిమెన్షియా లాంటి సమస్యలను కూడా ఇది నివారించగలదట. ఇక కాకరకాయ ప్రయోజనాల లిస్టు చూస్తే చాలా పెద్దదే ఉంది. ఇది ఒక న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్లా పనిచేసి మొటిమలను తగ్గిస్తుంది. తామర, సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులకు కూడా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి మనల్ని యవ్వనంగా ఉంచుతుంది. అంతేకాదు ఆస్థమా, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలకు, చివరికి మన లివర్ని శుభ్రం చేయడానికి కూడా ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది. సరే, ఇన్ని ప్రయోజనాలున్నాయి, బాగుంది. కాని వీటిని ఎలా తినాలి? ఇంకా ముఖ్యంగా ఎవరు తినకూడదు? ఈ విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. బీట్రూట్ను వండటానికి ఉత్తమమైన పద్ధతి ఏంటంటే దాన్ని ఆవిరి మీద ఉడికించడం. ముందుగా దుంపను శుభ్రంగా కడిగి స్టీమర్లో పెట్టి ఒక 30 నుంచి 45 నిమిషాలు ఆవిరి పట్టించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత తొక్క తీసి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. ఇక కాకరకాయ చేదు చాలామందికి నచ్చదు కదా. ఆ చేదు తగ్గాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. ముక్కలు కోసి ఉప్పు, నిమ్మరసం పట్టించి ఓ 1-2 గంటలు పక్కన పెట్టేయండి. ఆ తరువాత గట్టిగా పిండితే చేదు చాలా వరకు పోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, రోజుకు 2 కాకరకాయల కంటే ఎక్కువ తినకూడదు. ఎప్పుడూ తాజా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలనే ఎంచుకోండి.
వాటిని ఫ్రిడ్జ్లో దాదాపు వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: బీట్రూట్లో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు లేదా గతంలో ఆ సమస్య వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిది కదా అని ఏది పడితే అది తినకూడదు. ఇంకొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. గర్భవతులు బీట్రూటు, కాకరకాయ రెండింటికి దూరంగా ఉండటం మంచిదే. అలాగే షుగర్ మందులు వాడేవాళ్లు కాకరకాయ తింటే బ్లడ్ షుగర్ మరీ ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి. ఇక కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు బీట్రూట్ని, ఐరన్ లేదా కాపర్ ఎక్కువగా ఉండే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా బీట్రూట్ని తినకపోవడమే ఉత్తమం. సో ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వీటిని తినే ముందు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. చూశారుగా, మనం రోజూ చూసే కూరగాయల్లోనే ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో. మరి మన కూరగాయల బుట్టలో ఇంకా మనకు తెలియని ఎలాంటి అద్భుతాలు దాగి ఉన్నాయో కదా.